ఈ నెల 7వ తేదీన ఎంతో పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు ఈ కూర వండినా తిన్నా అష్ట కష్టాలు పడతారని, అనేక రకాల దోషాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఈ రోజున ఏ కూరని వండకూడదు, తినకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఎంతో పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లోని ఆడవారు ఈ కూర వండినా తిన్నా అష్ట కష్టాలను అనుభవిస్తారు. మరి ఆ కూరలు ఏమిటి అంటే కనుక పొట్లకాయ, గుడ్డు, ములక్కాయ. ఈ 3 కూరల్లో ఏ కూర తిన్నా వండినా మీకు విపరీతమైన దరిద్రం పడుతుంది, కష్టాలు అనుభవిస్తారు, మహాపాపం తగులుతుంది, అనేక రకాల దోషాలు కలుగుతాయి. పొట్లకాయ, గుడ్డు, ములక్కాయ ఈ 3 కూరలైన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరూ కూడా తినవద్దు. అలాగే ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. కాబట్టి ఈ రోజున గుర్తు పెట్టుకొని ఆడవారు ఈ కూరను వండకుండా జాగ్రత్త పడండి. అలానే మీ ఇంట్లో వారికి కూడా ఈ కూరలను తినకూడదని చెప్పండి. రేపే సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేయండి. 7 జన్మల పాపాలు, దోషాలు పోతాయి. అపర కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున వీటిని వేసుకుని స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రము, నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. సకల శుభాలు కలుగుతాయి. ఒంటికి దివ్యశక్తి వస్తుంది. రోగాలు పోయి ఒంటికి నూతన ఉత్తేజము, నూతన ఉల్లాసము, కాంతి వస్తాయి. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది అని పండితులు చెబుతున్నారు. మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటాము. కొన్నిసార్లు మనం తలపెట్టిన పనులు ముందుకు వెళ్ళవు. ఇవన్నీ మనపై నెగటివ్ ఎనర్జీ ఉంటేనే, గ్రహ దోషాలు ఉంటేనో జరుగుతాయి. మీకు ఉన్న దోషాలు, మీపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా స్నానం చేయండి. ఇప్పుడు చెప్పే పదార్థాలను నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన 7 జన్మలుగా వెంటాడుతున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఇంతకీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ఈరోజు స్నానం చేసే నీటిలో పుట్టమట్టిని వేసుకొని స్నానం చేయాలి. మీరు స్నానం చేసే బకెట్లో పుట్టమట్టిని వేసుకోవాలి. ఒకరోజు ముందే మీరు పుట్టమట్టిని తెచ్చి పెట్టుకోవాలి. మీరు పుట్ట నుండి మట్టి ముందు రోజే తెచ్చుకొని సిద్ధం చేసుకోవాలి. మీరు పుట్ట నుండి మట్టి తెచ్చే ముందు స్నానం చేయాలి. స్నానం చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి కొంచెం మట్టిని తీసుకొని రావాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి పుట్టమట్టిని కొంచెం నీటిలో వేసుకొని స్నానం చేయాలి. మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పుట్టమట్టిని వేసుకొని స్నానం చేయండి. ఇలా స్నానం చేసేటప్పుడు మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలను చెప్పుకోండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇలా పుట్టమట్టితో స్నానం చేయటం వలన 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తుంది. ఒకవేళ పుట్టమట్టి దొరకని వారు ఈ పక్షంలో వేప ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకోవచ్చు. మీరు స్నానం చేసే ముందు మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు నుండి ఒక కొమ్మ తెంపుకొచ్చుకోండి. మీరు స్నానం చేసేటప్పుడు ఒక వేప కొమ్మకు ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి. వేపాకులతో స్నానం చేయటం వలన మీపై ఉన్న చెడంతా కూడా, చెడు ప్రభావం అంతా కూడా పోతుంది. వేపాకులు చాలా శక్తివంతమైనవి. ఇవి మీలోని నెగటివ్ ఎనర్జీని బయటకు తరిమి కొడతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వేపాకులతో స్నానం చేసి మీపై ఉన్న దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించుకోండి. మీకు దగ్గరలో వేప చెట్టు లేదు, పుట్టమట్టి లేదు అనుకునేవారు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. పుట్టమట్టి
వేపాకులు, పసుపు వీటిలో ఏదో ఒకటి స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి. మీ శరీర రుగ్మతలను తగ్గిస్తుంది. స్కిన్ ఎలర్జీని వంటివి ఏమైనా ఉన్నా అవి కూడా తగ్గుతాయి. మీపై మీ శరీరాన్ని బలంగా మారుస్తాయి. వీటితో స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజము, నూతన కాంతి వస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వీటిలో ఏదో ఒక దానిని నీటిలో వేసుకొని స్నానం చేయండి. కుదిరితే 2 పూటలా కూడా వీటిని వేసుకొని స్నానం చేయండి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, బలము వస్తుంది. మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీపై ఉన్న గ్రహ ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వీటిలో ఏదో ఒక దానిని నీటిలో వేసుకొని స్నానం చేయండి. మీకు ఉన్న దోషాలను, దరిద్రాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఈరోజు స్నానాన్ని ప్రొద్దున ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా చేసేయాలి. ఎందుకంటే ఈరోజు ఉదయం పూట నీటిలో అగ్ని సూర్యుడు ఉంటాడు. సూర్యశక్తి, అగ్ని తేజస్సును పొందాలంటే ఉదయం సూర్యుడు రాకముందే స్నానం చేయాలి. కనుక ఈరోజు ఉదయమే నిద్రలేచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్నానం చేసేయండి. కనుక సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసే శుభ ఫలితాలను పొందండి.